ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కెసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు తెలిపింది. ఆ మొత్తాన్ని అప్పటి సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేసేవారని సెట్ దర్యాప్తులో గుర్తించారు. 2019 నుంచి 24 మధ్య ఇలా ఏకంగా 3,200 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు నిర్ధారించింది. తాము చెప్పిన బ్రాండ్లన్నీ తీసుకోవాలని, తనకు తెలియకుండా ఏ ఒక్క సరఫరాదారును ప్రోత్సహించవద్దని రాజ్ కెసిరెడ్డి నిర్దేశించారు. ఈ మొత్తం కుట్ర రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో నాటి సీఎం జగన్ కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిసింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ ఎస్బీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి డి సత్యప్రసాద్ తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఆయన ఇదంతా చేశారని వెల్లడించింది. ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా నూతన మద్యం విధానాన్ని రూపొందించిందే బాధ్యతలను నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి అని తనకు అప్పగించారని రాజ్ కెసిరెడ్డి తన విచారణలో చెప్పారని సెట్ పేర్కొంది. ప్రభుత్వానికి మరింత ఆదాయం రావటమే కాక పార్టీ ఫండ్ కింద వైసీపీకి భారీ నిధులు సమకూర్చేందుకు వీలుగా ఈ మద్యం విధానం ఉండేలా చూడాలని జగన్ తనకు నిర్దేశించినట్లు రాజ్ కెసిరెడ్డి చెప్పారని సెట్ స్పష్టం చేసింది. కేసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో కోర్టు నుంచి సబ్ జైలుకు పోలీసులు తరలించారు.